మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో చేత ఎంత దీని మీద తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క, హిందువుల యొక్క విశ్వాసానికి సంబంధించింది. అంచేత దీని మీద పత్రికా ప్రకటనలు, స్టేట్మెంట్లు, వాయిస్ ఓవర్లు, వాయిస్లు ఇవన్నీ లేకుండా ఏదైతే హిందువులు దేశవ్యాప్తంగా ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందారో ఆ ఆందోళన ఏ విధంగా దూరం చేయాలి ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో ఇందాక మిత్రులు కృష్ణాచంద్ర గారు చెబుతున్నారు, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదు, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారంటే అప్పుడు నాకు అర్థం కాదు. అంటే రఘురామ్ కోసమో, ప్రకాష్ రాజ్ కోసమో, లేకపోతే కనుక అర్జున్ రావు గారి కోసమో మోడీ గారు మాట్లాడతారా? కాదు కదా. దేశంలో సెన్సిటివ్ ఇష్యూ అని కృష్ణార్జునరావు గారు చెప్పారు. సెన్సిటివ్ ఇష్యూ అని ఆయనే అన్నారు, అందరం అంటున్నాము. కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి దీని మీద ముందుకు వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు అంటే ఒక బాధతో ఇలా జరిగింది ఆయనకు తెలిసిన సమాచారం ఏమంటే ఆయన బాధపడ్డాడు. అదే గవర్నమెంట్ ఆయన సరే ప్రజలతో పంచుకున్నాడు ఆయన. సో అంచేత అది ఒక అందరికీ భయాందోళన కలిగింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా గాయం కలిగింది. అరే ఈ దారుణం జరిగిందా అని అందరూ ఇదయ్యారు. సో అంచేత దీని మీద మనం చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఎక్కువ దీని మీద చర్చ రచ్చ జరగకుండా చూడాలి అనేది మనం ఇవాళ మాట్లాడవలసిన విషయం. యాజ్ సీనియర్ మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అది మీరు ఏదన్నా ఇంకా దీని మీద విషయాలు రఘురామ్ గారు అది అంటే సబ్జుడిషియల్ అయినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఆప్షన్ వదిలేసింది ఇవాళ సుప్రీంకోర్టు. రేపు కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ఈ విషయంలో ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. సిట్కి జ్యురిడిక్షన్ ఉండదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి నెయ్యి సప్లై అయింది. ఆ రాష్ట్రాల్లో వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి? నిజంగా అదేమైనా జరిగి ఉంటే, జరిగిందా లేదా తెలియదు. ఇప్పుడు జరిగి ఉంటే అదంతా చూడాలి. ముఖ్యంగా ఇదంతా కూడా 100 కోట్ల పైబడిన హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన సమస్య. ఇటువంటి అంశం మీద ఒక రాష్ట్రంలో ఉన్న సిట్టు ఇది నిజంగా డీల్ చేయగలదు అన్న నమ్మకం అయితే ఎవరికి లేదు. ఇటువంటి నేపథ్యంలో రేపు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒపీనియన్ అడిగింది సుప్రీంకోర్టు. ఎటువంటి స్టాండ్తో సుప్రీంకోర్టు చెప్పే అవకాశం, సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది? అదే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే అక్కడ తప్పు జరిగితే ఏం చేయాలా, ఏ విధంగా విచారణ సాగాలి, ఎవరు విచారణ చేస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్ర ప్రభుత్వము ఒక విషయం మన కోర్టుకు తెలియజేస్తుంది అనేది మా విశ్వాసం. అంచేత 3వ తారీఖు వరకు ఒక రోజు కదండి, ఇంకా వేచి చూడాలి. 3 తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకు చెప్తుందో దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు. ఒక చిన్న విషయం అండి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ అపీర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అక్కడ సిద్ధార్థ లోధరా గారు అపీర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోర్టుకి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి తెలియజేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక నిమిషం అండి, సుప్రీంకోర్టు స్పష్టంగా కేంద్రాన్ని అడిగింది, మీకు సిట్ సరిపోతుందా లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థల చేత ఏదైనా ఫర్దర్గా మీకు ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందా లేదా అనేటటువంటిది సుప్రీంకోర్టు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దాని మీద రేపు మీరు వేసేటటువంటి అఫిడవిట్లో, కౌంటర్ అఫిడవిట్లో ఎస్ సిట్ సరిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ఉందో అది సరిపోతుంది అంటున్నారా, లేదు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతనో లేదా రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి చేతనో ఒక కమిటీ వేసి విచారణ జరుపుతారు. ఎందుకంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, ప్రపంచంలో ఉండేటటువంటి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద స్పష్టంగా బీజేపీ వైఖరి స్పష్టంగా ఇప్పటికీ చెప్పట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ మొదటి నుంచి చేస్తుంది, మీరు దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు కాదనుకుంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత ఒక కమిటీ వేసి, కమిటీలు మళ్ళీ అందరి మెంబర్లుగా పెట్టి, ఏదైతే ఆభరణాల విషయంలో ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఒక 6 మెన్ కమిటీని వేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం గతంలో, ఆ విధంగా మీరు ఒక కమిటీని వేయండి. ఎందుకంటే ఈరోజు లడ్డులో కల్తీ జరిగింది, పలానా చేసే మేమేమంటున్నాం, స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం. నెయ్యికి సంబంధించి 273 రూపాయలకు కూడా సప్లై చేస్తున్నారు. ఒక ఎగ్మార్కు ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ఉండేటటువంటి నెయ్యి గతంలో గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి లావాదేవీలు తీసి దీని మీద సమగ్ర విచారణ జరిపించండి. స్వామివారి యొక్క క్షేత్రం పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద మీరు స్పష్టంగా రేపు పొద్దున కోర్టులో మీరు అఫిడవిట్ వేయాలి, సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మనం కూడా చెప్పేది కూడా అదే కదా సార్. ఏమన్నాను, ప్రభుత్వము కేంద్రాన్ని అడిగింది కాబట్టి సుప్రీంకోర్టు కేంద్రము
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించారు కాబట్టి దీని మీద ఆయన సలహా అడిగి కేంద్రం ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం రేపు డిసైడ్ అవుతుంది, పేరెంట్ కోర్టుకు తెలియజేస్తుంది. ఎస్ రఘురామ్ గారు, ఒకటి కొంత ఏ రకంగా చూసుకున్నా కొంత సెన్సిటివ్గా కనబడుతుంది ఈ ఇష్యూ మీకు అంటే జాతీయ స్థాయిలో హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశము, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడము, ఇవాళ కేంద్రంలో మీరు ఉండడము, ఏ రకంగా చూసుకున్నా కొంత ఇది సెన్సిటివ్గానే ఉంది మీకు కూడా. ఎస్ విజయ్ కిరణ్ గారు, చాలా ఇది నాజూకమైన విషయం అంటారు దాని హిందీలో, దాన్ని మనం అలాగే సెన్సిటివ్ అని ఇంగ్లీష్ అంటాం. చాలా సున్నితమైన విషయం తెలుగులో అనుకుంటాం, కానీ ఈ సున్నితమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కాబట్టి కేంద్రము అన్ని రాష్ట్రంలో చర్చించి కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ, పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరితో మాట్లాడి, కేంద్ర అధికారులతో కూడా మాట్లాడి దీని మీద ఏం చర్య తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం పక్కన పెడితే, స్పష్టంగా ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని పక్కన పెడితే, బీజేపీగా జాతీయ పార్టీగా ఏదైతే హిందూ మతతత్వ పార్టీగా హిందూయిజాన్ని కాపాడడం కోసం ఉండేటటువంటి పార్టీగా ముద్ర వేసుకున్న మీ పార్టీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 2వ హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి పవిత్రమైన తిరుమల తిరుపతి మీద ఈరోజు ఇంత పెద్ద అభియోగాలు జరుగుతుంటే కనీసం మీ పార్టీ అధినాయకత్వం సుమోటోగా స్పందించి దాని మీద కేంద్ర దర్యాప్తు సంస్థను పెడతామని కానీ, లేదా రిటైర్డ్ జడ్జి చేత కానీ ఏ కామెంట్ లేకుండా కామ్గా ఉండడంలో మీ ఉద్దేశం ఏంటి అంటున్నాం. అలా కాదండి, మీరు ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అయితే గతంలో ఏమన్నారు మీరే చూసారా? ఇప్పుడు కర్ణాటకలో ఏమంటున్నారు మీరు? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ రాకూడదు రాష్ట్రంలోకి, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదండి, పొలిటికల్ మ్యాటర్. ఈ రోజు పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన విషయం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ మాట్లాడలేదండి. బీజేపీ వినండి ఒక్క నిమిషం సార్, బీజేపీ మతతత్వ పార్టీ కాదు. ఈ దేశాన్ని 10 సంవత్సరాల పైచిలకు పరిపాలిస్తుంది, అంతకుముందు 6 సంవత్సరాలు పరిపాలించింది. దేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందు నిలబెట్టే పనిలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోదీ